హాయ్, ఇవాల్టి షార్ట్లో మనం హిమరాయిడ్స్ గురించి తెలుసుకుందాం. మన ICD-10 కోడ్స్ ఏమున్నాయి హిమరాయిడ్స్ చూద్దాం. ఓకేనా? హిమరాయిడ్స్ అంటే ఏంటి? యానస్ దగ్గర ఏవైతే వీనస్ సప్లై ఉంటాయో అవి స్వెల్ అవుతాయి. ఎందుకు అంటే బబల్ మూమెంట్ సరిగ్గా లేని పేషెంట్స్లో, క్రోనిక్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా ఉన్న పేషెంట్స్లో, ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో, ఒబెసీగా ఉన్న పేషెంట్స్లో, లో ఫైబర్ డైట్ ఎవరైతే తీసుకుంటారో, ఫైబర్ లేని ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి ఈ హిమరాయిడ్స్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హిమరాయిడ్స్ అంటే ఏంటంటే యానస్ అండ్ అరౌండ్ యానస్ స్పింక్టర్కి ఏవైతే వీనస్ సప్లై ఉంటాయో అవి స్వెల్ అవుతాయి డ్యూ టు ప్రెషర్ ఆఫ్ పాసింగ్ ద స్టూల్. ఓకేనా? స్వెల్ అయినప్పుడు కొన్ని ఏంటంటే బ్లీడ్ అవుతాయి, కొన్ని థ్రాంబోస్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ హిమరాయిడ్స్ ఎలా ఉన్నాయి మన ICD-10 అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఈ 2కి కోడ్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నల్ హిమరాయిడ్స్ అయితే అవి ఫస్ట్ డిగ్రీయా, సెకండ్ డిగ్రీయా, థర్డ్ డిగ్రీయా, ఫోర్త్ డిగ్రీయా అని ఉన్నాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే హిమరాయిడ్స్ అనేవి ప్రొలాప్స్ అవ్వకుండా లోపల మాత్రమే ఉంటాయి, బయటికి కనపడవు. దాన్ని ఫస్ట్ డిగ్రీ అంటారు. సెకండ్ డిగ్రీ అంటే హిమరాయిడ్స్ ప్రొలాప్ అంటే కింద కనిపిస్తాయి, మళ్ళీ వెంటనే రిట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్, స్పాంటేనియస్గా అవే రిట్రాక్ట్ పైకి వెళ్ళిపోతాయి. దానికి సెకండ్ డిగ్రీ అంటారు. థర్డ్ డిగ్రీ అంటే ప్రొలాప్స్ అయ్యి మాన్యువల్ హెల్ప్ లేనిది, అంటే మనిషి పైకి తొయ్యంది అవి వెళ్ళవు. దట్ ఈస్ థర్డ్ డిగ్రీ. ఫోర్త్ డిగ్రీ అంటే కింద కనిపిస్తుంటాయి, వేలాడుతుంటాయి, కానీ అది మాన్యువల్ ఎఫర్ట్ పెట్టినా కూడా పైకి పోదు. ఆ టైంలో దట్ ఈస్ వెరీ సివియర్ ఫోర్త్ డిగ్రీ అండ్ ఇట్ నీడ్స్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్లో హిమరాయిడ్స్ వచ్చినప్పుడు 2 కోడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 022.4, ఒకటి 087.2 ఒకటి. సో గో అండ్ చెక్ దెమ్. సరేనా? నెక్స్ట్ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ విత్ థ్రాంబోసిస్కి ఒక కోడ్ ఉంది, తర్వాత ఇంటర్నల్కి ఒక కోడ్ ఉంది. సో ఈ హిమరాయిడ్స్ అనేవి ఇంతే, దీనికి మించింది ఏం లేదు ICD-10 సో మనం ఈ CPT కోడింగ్ మన నెక్స్ట్ షార్ట్లో ఎలా చేశారు CPT కేటగరైజేషన్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.